హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ బ్లూ బాక్స్ తెలుగు డబ్ అయితే వచ్చేసింది. ఎస్. సో లాస్ట్ 2 వెబ్ సిరీస్ అయితే చెప్తున్నాం. లైక్ నెట్‌ఫ్లిక్స్ చాలా యానిమేస్ తెలుగు, తమిళ్, హిందీలో తీసుకొని రాబోతుందని చెప్పి. అండ్ వాటిల్లో మనకి ఫస్ట్ రిలీజ్ కాబోయే యానిమే బ్లూ బాక్స్ అది కూడా జూన్ ఎండ్ అయిపోయేలోపు రిలీజ్ అవుతుంది మాక్సిమం అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి అయితే చెప్పాననమాట నేను లాస్ట్ టైం వీడియోలో చూసుకుంటే. బట్ అది చూసుకుంటే జూన్ ఎండింగ్‌కి వచ్చేసింది. ఇంకా యానిమే రాలేదు. వీళ్ళేమంటారని చెప్పి అనుకునే లోపే ఫైనల్లీ నెట్‌ఫ్లిక్స్ అయితే డిసైడ్ అయిపోయిందనమాట రిలీజ్ చేయాలని. అండ్ ఈ రోజు చూసుకుంటే మనకి జూన్ 29వ తారీఖున బ్లూ బాక్స్ సీజన్ 1 మొత్తం 25 ఎపిసోడ్లు తెలుగు, తమిళ్, హిందీలో అయితే రిలీజ్ అయిపోయాయన్నమాట. అండ్ ఈ వీడియోలో మనం దాని యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. లైక్ తెలుగు డబ్ ఎలా ఉందని చెప్పి. అండ్ ఫస్ట్‌లీ ఒకటి చెప్పాలి ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. అండ్ మనకు చూసుకుంటే ఈ ఒక్క యానిమే కాదు, ఇంకా చాలా లైనప్ అయితే ఉందన్నమాట. వాటన్నిటి గురించి నేను ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూనే ఉంటా. అండ్ వీడియోస్లో యానిమే న్యూస్లో చెప్తూనే ఉంటా. సో కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే. సో ఇక ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బ్లూ బాక్స్ తెలుగు డబ్ ఎలా అనిపించింది? ఓవరాల్గా సాటిస్ఫై చేసిందా లేదా అంటే ఇట్స్ గుడ్. ఎస్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను కొన్ని చోట్ల. అండ్ కొన్ని చోట్ల చూసుకుంటే కొంచెం అంత గొప్పగా అనిపించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బ్లూ బాక్స్ చూసుకుంటే స్టోరీ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మనం చూసే రెగ్యులర్గా రామ్ కామ్ సిరీసెస్ లాగా కాదు. ఇది చూసుకుంటే రామ్ కామ్తో పాటు స్పోర్ట్స్ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఇలాంటి యానిమేస్ చాలా రేర్గా వస్తాయి. అప్పట్లో చూసుకుంటే 2000 నుంచి 2010 మధ్యలో కొన్ని వచ్చాయి మంచి సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అండ్ అలాంటివి చూసుకుంటే ఫైనల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో కూడా ఒకటి వచ్చిందంటే అది బ్లూ బాక్స్ మాత్రమే. అండ్ ఆ బ్లూ బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ. అండ్ అలాంటి దాన్ని తెలుగు డబ్ ఎలా చేస్తారు, క్యారెక్టర్స్ని ఎలా అర్థం చేసుకుంటారని కొంచెం భయంతో చూసా. అండ్ దే అబ్సల్యూట్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఫస్ట్లీ ఇక్కడ మనం క్యారెక్టర్స్, సో క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే చాలా వరకు మ్యాక్సిమం క్యారెక్టర్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. 1, 2 నార్మల్గా ఉంటాయి. అండ్ మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళకి డబ్బింగ్ నీట్గా చెప్తే కనుక ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ దానికి తగ్గట్టుగానే కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగా చెప్పారు. బట్ నాకు కనిపించిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో కల్లా ఎవరైనా రెస్ట్రిక్టెడ్గా ఉండి ఎవరైనా కొంచెం సైలెంట్గా ఉంటారంటే క్యారెక్టర్స్లో క్యో క్యారెక్టర్ మాత్రమే, క్యో కసహారా. అండ్ అలాంటి క్యారెక్టర్ని వీళ్ళు మళ్ళీ దాన్ని కూడా కొంచెం ఎనర్జెటిక్గా చేశారు. ఐ మీన్ అంత హెవీగా కాదు, బట్ మనోడి క్యారెక్టర్ ఉండేది చాలా సైలెంట్గా ఉంటాడు. బట్ అదైతే కాదు, తెలుగులో చూసుకుంటే కొన్ని చోట్ల బాగా మాట్లాడతాడు ఎనర్జెటిక్గా. కొన్ని చోట్ల చూసుకుంటే ఎమోషన్స్ అయితే వస్తాయి. ఆ ఒక ప్రాబ్లం అయితే కలిగింది క్యారెక్టర్ తోటి. బట్ మిగతా క్యారెక్టర్స్ లైక్ టైకి, చెనత్సు, హినా ఆర్ కెంగో కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎక్కడ కూడా పెద్ద హెవీగా ప్రాబ్లం కలిగిన ఫీలింగ్ కలగలేదు. అండ్ ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటంటే డబ్బింగ్ చెప్తున్నంతసేపు బాగుందా లేదా అనేది పక్కన పెడితే కనుక అక్కడ ఒక క్యారెక్టర్ని మనం చూస్తున్నాం. ఫర్ ది ఫస్ట్, నేను ఆల్రెడీ జపనీస్లో మొత్తం కంప్లీట్ చేసేసా. సో ఇప్పుడు తెలుగులో చూస్తున్నా రెండోసారి. సో తెలుగులో చూస్తున్నప్పుడు నాకు అర్రే, టైకి క్యారెక్టర్కి వాయిస్ సెట్ కాలేదు, చినత్సుకి సెట్ కాలేదు, హినాకి సెట్ కాలేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఎక్కడ కూడా కలగలేదు. అన్ని వాయిసెస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను కనెక్ట్ అయ్యాను. సో కాబట్టి నేను పెద్ద హెవీగా ఎటువంటి ప్రాబ్లం ఉందని అయితే చెప్పను. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు క్యారెక్టర్ని మనం ఒరిజినల్ లాంగ్వేజ్లో చూసి డబ్బింగ్ లాంగ్వేజ్లో చూస్తున్నప్పుడు అది నాకు నచ్చలేదు, ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు అనిపిస్తే అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు వాయిస్ సెలెక్షన్ చూసుకుంటే. బట్ ఈసారి ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం లేదు. అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆ విషయానికి వస్తే ఒక్క క్యూకి మాత్రమే కొంచెం ఆ వాయిస్లో ఎనర్జీ తగ్గుంటే కనుక అది కూడా బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఓవరాల్గా డబ్బింగ్ ఐఎమ్ డెఫినెట్లీ సాటిస్ఫైడ్. ఒక 10% ఇష్యూస్ ఉన్నాయి, వాటిని పక్కన పెడితే చాలా బాగా చేశారు వాయిస్ యాక్టర్స్ చూసుకుంటే. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అది చెప్పుకోవాలి. ఏంటంటే ప్రొనౌన్సియేషన్. సో స్క్రిప్ట్ అంతా కూడా చాలా బాగుంది, మొత్తం తెలుగులో ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ వాళ్ళ నేమ్స్ కావచ్చు, కొన్ని స్కూల్ పేర్లు, లేకపోతే అక్కడ జనరల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జపనీస్లో ఉంటాయి. అండ్ జపనీస్ పలికేటప్పుడు వీళ్ళు ప్రొనౌన్సియేషన్లో కొంచెం అటు ఇటు అవుతున్నారు అనమాట. చెప్పేది బాగానే చెప్తున్నారు, బట్ వాటిని చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు. లైక్ ఇప్పుడు మన హినా పేరు హినా అని పిలవాలి, బట్ వాళ్ళు చూసుకుంటే ఈనా అని పిలుస్తున్నారు. సో కొన్నిసార్లు అసలు హీ ఉండదు, అక్కడ ఈ అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి ప్రొనౌన్సియేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కొంచెం చూసుకొని స్టూడియో ఎవరైతే చేస్తున్నారో ఫ్యూచర్లో ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ చేస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. ఐ మీన్ అట్ ప్రజెంట్ కాకపోయినా ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్టులు అయితే అలా చేయాలని కోరుకుంటున్నా. ఇక ఇప్పుడు మనకి దీంట్లో అనదర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే రైటింగ్ అనమాట. ఎందుకంటే వాయిస్ డబ్బింగ్లో అక్కడ ఇక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా రైటింగ్లో ఇష్యూస్ లేవు. రైటింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కావాలంటే తెలుగు డబ్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టుకొని చూడండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్టోరీని వీళ్ళు ఎక్కడ మార్చేసినట్టు కలిగించదు.
మొత్తం కూడా చూసుకుంటే ఒక ప్రాపర్ రైటింగ్ అనమాట. ప్రతి ఒక్క డైలాగ్ నీట్‌గా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్‌ని నీట్‌గా పోర్ట్రే చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓకే. కొన్ని సీక్వెన్సెస్‌లో దీన్ని ఎగ్జాక్ట్ మక్కి టు మక్కి మ్యాచ్ చేయాలన్నట్టుగా కాకుండా, మన తెలుగు నేటివ్‌కి తగ్గట్టుగా స్టోరీని అర్థం చేసుకొని, ఆ డైలాగ్స్‌ని నీట్‌గా రాసుకున్నారనమాట. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రాజెక్ట్‌ని డబ్బింగ్‌లో తీసుకొస్తుందంటే వాళ్ళైతే హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అది గ్రాంటెడే. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లూ బాక్స్‌కి కూడా డబ్బింగ్ అంతే బాగా చెప్పారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓవరాల్‌గా చెప్పాలంటే రైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ దాని గురించి మాట్లాడుతూ ఇంకోటి కూడా చెప్దాం. నెట్‌ఫ్లిక్స్ చేసిన మరొక గొప్ప విషయం ఏంటంటే, సో మనకి జపనీస్ యానిమేస్ మనం చూస్తూనే ఉంటాం. యానిమేస్‌లో చూసుకుంటే స్క్రీన్ మీద కొన్ని సార్లు జపనీస్ టెక్స్ట్ అనేది వస్తుంది. కొన్ని సార్లు వాళ్ళు కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటివి మనకి అర్థం కావు తెలుగు డబ్ చూసేటప్పుడు. క్రంచీరోల్‌లో దట్ ఈస్ ద మేజర్ మైనస్ పాయింట్ అనమాట డబ్బింగ్స్ అన్నిట్లో చూసుకుంటే. బట్ ఇక్కడ చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే కొన్ని స్క్రీన్ మీద వచ్చిన ఇంగ్లీష్ టెక్స్ట్ కావచ్చు, స్క్రీన్ మీద వచ్చిన జపనీస్ టెక్స్ట్ కావచ్చు, ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఏదైనా కొన్ని వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో చెప్తున్నారనుకోండి, అది అక్కడే అలాగే చెప్పాలి కాబట్టి చెప్తున్నారనుకోండి, వాటిని కూడా వీళ్ళు తెలుగు సబ్‌టైటిల్స్ యాడ్ చేశారు. మీరు సబ్‌టైటిల్స్ ఏమి ఆన్ చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్‌గా మీకు అయ్యయితే వచ్చేస్తాయన్నమాట. అండ్ అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అలా యాడ్ చేయడం వల్ల ఇప్పుడు నాకంటే నేను ఆల్రెడీ చాలా సార్లు జపనీస్‌లో చూస్తా, ఇంగ్లీష్‌లో చూస్తా కాబట్టి అది వేరే విషయం. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ తెలుగులో చూసే వాళ్ళకి కొన్ని జపనీస్ వర్డ్స్ అవి అర్థం కాక వెంటనే వాళ్ళు అది ఏంటబ్బా అక్కడ స్క్రీన్ మీద రాసుందనుకోని వదిలేస్తారు. వాటిని కూడా తెలుగు సబ్‌టైటిల్స్ పెట్టడం వల్ల ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు అన్నది ఒక బెటర్ పాయింట్ అనమాట. సో నెట్‌ఫ్లిక్స్‌లో ఇదొకటి గొప్పగా మెచ్చుకోవచ్చు. అది నాకైతే బా నచ్చిందనమాట. సో ఓవరాల్‌గా చెప్పాలంటే బ్లూ బాక్స్ తెలుగు డబ్ ఈజ్ డెఫినెట్లీ మంచి డబ్బింగే. మరీ తీసి పడేసేది కాదు. మరీ గొప్ప నెట్‌ఫ్లిక్స్ వాటిలతో పోలిస్తే తోపు తురుము అనను కానీ, బట్ డెఫినెట్లీ చాలా బావుంది. జోజో బిజార్ అడ్వెంచర్ లెవెల్ లేదు. బట్ బావుంది. సో ఇంకా ఫ్యూచర్‌లో ఇలాగే ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ యాహ్! దట్ ఈస్ ద రివ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక యానిమే తోటి వద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.